అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా తీసుకెళ్తున్నామని ఆర్థిక మంత్రి చెబుతున్నారు. కానీ మీరు పెట్టిన 3,22,000 కోట్ల బడ్జెట్ లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత? 2,51,162 కోట్లు. దీనిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి మీరు కేటాయించింది ఎంత? కేవలం 40,000 కోట్లు మాత్రమే అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గని భరత్ విమర్శించారు. మరి ఈ రెండు సమానంగా ఎలా తీసుకెళ్తారు? ఖర్చులేమో అంత చేసి అభివృద్ధికి ఇంతే ఖర్చు పెడితే ఎలా సమాంతరం అవుతుంది? ఏం గొప్ప ప్రభుత్వం అండి ఇది అని మార్గని భరత్ ప్రశ్నించారు. జగన్ ఇచ్చిన పథకాలన్నింటికీ ఎగనామం పెట్టారు. అదే జగన్ గారు ఉంటే ఈ పథకాలన్నీ వచ్చి ఉండేవి కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయమని కోరారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు కాదా? మరి 2వ సంవత్సరం వచ్చింది, వారికి పెన్షన్ ఇస్తున్నారా అని నిలదీశారు. నాకు ఒకటి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఈనాడు పేపర్ కానీ ఆఖరికి ఫైనాన్స్ మినిస్టర్ గారే చెప్తా ఉన్నారు, అభివృద్ధి సంక్షేమము రెండు సమాంతరంగా తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, మీ 3,22,000 కోట్ల రూపాయల్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతండి? 2,51,162 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి ఇది మీరు సంక్షేమాలకో లేకపోతే ఇంకొకటో రెవెన్యూ ఖర్చు చేస్తున్నారు. మరి దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు కేటాయించింది ఎంత? కేవలం 40,000 కోట్ల రూపాయలే కదా. మరి ఇవి రెండు సమాంతరంగా ఎలా తీసుకెళ్తున్నారు? మీరు ఖర్చులేమో 2,51,000 కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తూ ఉంటే, ఇక్కడ మీరు అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేసేది కేవలం 40,000 కోట్ల రూపాయలే. మరి ఏ గొప్ప ప్రభుత్వం అండి? నాకు అర్థం కాల. జగన్ గారి టైంలో కూడా ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 36,000 కోట్లు, 37,000 కోట్లు మేము పెట్టిందే. మీరు అదనంగా ఇంకో 2,000 కోట్లు పెట్టారు. మరి ఇది ఎంత గొప్ప ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎంత గొప్ప ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. మరి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం ఖర్చు చేస్తూ ఉన్నారు? ఇది కాకుండా మీరు ఇందాక చెప్పారు అప్పులు పుట్టట్లేదని. మీరు రెవెన్యూ డెఫిసిట్ కిందన సుమారుగా ఈ 3,22,000 కోట్ల రూపాయల్లో 33,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్. ఇది కాకుండా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ లేనిది ఫిజికల్ డెఫిసిట్ అనమాట. ఆ డెఫిసిట్ సుమారుగా 79,926 కోట్ల రూపాయలు, అంటే 1,04,000 కోట్ల రూపాయలు. ఇవంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొని వస్తారనంటే వివిధ బ్యాంకుల నుంచో లేకపోతే FRBM లిమిట్స్ నుంచో లేకపోతే ఇంకోటి నుంచో అప్పులు చేసి తీసుకొస్తారు. ఇది మర్చిపోబాకండి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 10 నెలల్లో బడ్జెట్లో చూపించింది 79,000 కోట్ల రూపాయలు అప్పు చూపించారు. ఇది కాకుండా వివిధ కార్పొరేషన్ల నుంచి మీరు తీసుకుంది సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అప్పు కనబడుతూ ఉంది. మీరు లాస్ట్ 10 నెలల్లోనే 1,19,000 కోట్ల రూపాయలు రమారమి మీరు అప్పు చేశారే. మళ్ళీ ఈ సంవత్సరం కేవలం బడ్జెట్లో 1,04,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా, మీ 3,22,000 కోట్ల రూపాయలు ఏదైతే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారో యాక్చువల్ ఫిగర్స్ వచ్చే సంవత్సరానికి ఆడిట్ చేయిస్తే మీరు అందులో కనీస పక్షాన ఒక 25% పైనే ఇవ్వకుండా, మీరు లాస్ట్ ఇయర్ ఇదే చేశారు కదా, రైతు భరోసా అన్నారు ఇవ్వలే, అన్నదాత సుఖీభవ అని మీరు బడ్జెట్లో పెట్టారు ఇవ్వలే, తల్లికి వందనం అని చెప్పి మీరు బడ్జెట్లో పెట్టారు అది ఇవ్వలే. సేమ్ ఇదే తరహాలో అంకెల గారిడి తప్పితే ఇంకొకటి ఇక్కడ ఏం కూడా కనబడట్లేదు అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని ఇవాళ నేను తెలియపరుస్తా ఉన్నా. ఇప్పుడు ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు